అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ బాట పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంటే మరోవైపు అక్కడ మృత్యువాత పడుతున్న సంఖ్య సైతం గణనీయంగా పెరిగిపోతుంది. ఈ మధ్య చూసినట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేద్దామంటే పని లేక, తిందామంటే తిండి లేక ఇతర ప్రాంతాలకైతే వలస వెళ్తున్నారు. అరబ్ దేశాలకు క్యూ కడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత ఏజెంట్ చేతిలో మోసపోతుంటే మరికొంతమంది అయితే గల్ఫ్లో చనిపోతున్నారు. అంతేకాకుండా కొంతమంది బలవన్ మరణాలకు పాల్పడితే మరికొంతమంది ఇతర కారణాల చేత మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ధర్మపురికి చెందినటువంటి ఒక 19 సంవత్సరాల యువకుడు గల్ఫ్ బాట పట్టడం జరిగింది. ఇక్కడ పని లేక ఉపాధి నిమిత్తం అయితే దుబాయ్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీ మెకానిక్ అయితే పనికైతే కుదరడం జరిగింది. తర్వాత తను 3వ ఫ్లోర్లో పని చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా తనకైతే గుండెపోటు రావడం జరిగింది. అక్కడ ఉన్న తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే తనైతే మృతి చెందడం జరిగింది. కటకం సిద్ధార్థ అనే యువకుడు 2 నెలల క్రితమే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, ఇక మరొక ఘటనలో లచ్చయ్య అనే కార్మికుడు సైతం నిన్న మృత్యువాత పడడం జరిగింది. ఒక వారం రోజులు గడవకముందే ఇద్దరు చనిపోవడం, 2 మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు ఎదురు చూడడం ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరిని కండతడి పెడుతున్న పరిస్థితి అయితే ధర్మపురి పరిసర ప్రాంతాల్లో చూడడం జరుగుతుంది. తను ఇతర ప్రాంతాలకైతే వలస వెళ్ళడం జరిగింది. గత 5 నెలల క్రితమే తన తండ్రి చనిపోవడంతో లచ్చయ్య ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తను అప్పుల బాధ భరించలేక అయితే తను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అప్పులు ఎలా తీర్చాలన్న మనస్తాపంతో అయితే తను చనిపోయినట్లయితే వారి కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. వారి మృతదేహాలను అయితే వీలైనంత తొందరలో ఇక్కడికి ఇండియాకి అయితే రప్పించాలని వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్ఆర్ఐ పాలసీ కింద సైతం కొంత తెలంగాణ రాష్ట్ర సర్కార్ వారికి కొంత ఉపశమనం అయితే కలిగిస్తుంది. కొంత చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా సైతం ప్రకటించడం జరిగింది. వాటిని సైతం వీరి కుటుంబాలకు ఇవ్వాలని అయితే వీరి కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక్కడ నుంచి అయితే ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారికి ఇక్కడ ఉపాధి కల్పించాలంటూ సైతం వారి కుటుంబ సభ్యులు వచ్చి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు వేడుకుంటున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.